బిగ్ బాస్ సీజన్ 8లో టాస్కుల వల్ల హౌస్ మేట్స్ కి పిచ్చెక్కుతుందనే చెప్పాలి. ఒకనొక టైంలో అభయ్ కూడా బిగ్ బాస్ ని సైకో బిగ్ బాస్ అంటున్నాడు. నిజంగానే ఈ సీజన్ సైకోలాగే ఉంది. ఇక ఈ విషయం మేం చెబుతుంది కాదు, బయట ఆడియన్స్ నుంచి వినిపిస్తున్న కామెంట్. ఇక అసలు విషయానికి వస్తే ప్రస్తుతం 4వ రోజు ఎవరెవరికి ఎంత ఓటింగ్ జరిగిందో ఒక్కసారి పరిశీలిస్తే అందరికన్నా ముందుగా ఎప్పట్లాగే దత్తపుత్రిక విష్ణుప్రియకి 22% ఓటింగ్తో మొదటి స్థానంలో కొనసాగుతుంది. ఇక రెండో స్థానంలో ఎప్పట్లాగే మణికంఠ 18% ఓట్లతో కొనసాగుతున్నాడు. ఇక సీతకి 11% ఓటింగ్తో మూడో స్థానంలో కొనసాగుతుంది. ఇక ప్రేరణ 10% ఓటింగ్తో నాలుగో స్థానంలో కొనసాగుతుంది. నిజంగా ప్రేరణ ప్రభావతి 2.0లో తను చాలా ఎఫెక్ట్ పెట్టి ఆడిందనే చెప్పాలి. ఇక 5వ స్థానంలో నైనిక 10% ఓటింగ్తో కొనసాగుతుంది. ఇక 6వ స్థానంలో యష్మి 9% ఓటింగ్తో కొనసాగుతున్నది. యష్మి నిజంగా ప్రభావతి 2.0లో 100కి 100% ఎఫెక్ట్ పెట్టి గేమ్ ఆడిందనే చెప్పాలి. అందుకే యష్మికి ఓటింగ్ అనేది బాగా జరుగుతుంది. ఇక చివరి డేంజర్ జోన్లో పృథ్వీరాజ్, అభయ్ నవీన్ కొనసాగుతున్నారు. పృథ్వీరాజ్కి ఇప్పటి వరకు 9% ఓటింగ్ జరగగా అభయ్ నవీన్కి 7% ఓటింగ్ మాత్రమే జరుగుతుంది. అసలు అభయ్ నవీన్ టాప్ 5 కంటెస్టెంట్, కానీ అనూహ్యంగా గేమ్స్లో అంతగా ఎఫెక్ట్ పెట్టకపోవడంతో ఆడియన్స్కి బోర్ కొట్టి అభయ్ని బయటికి తీసుకొస్తే బెస్ట్ అని ఫిక్స్ అయ్యారు. ఏదేమన్నా సరే ఈ వారం డేంజర్ జోన్లో యష్మి, పృథ్వీరాజ్, అభయ్ ఉన్నారు. మరి వీళ్ళల్లో ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుంచి బయటికి ఎవరు వస్తారనేది కామెంట్ చేసి తెలియచేయండి. మరిన్ని లేటెస్ట్ బిగ్ బాస్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్.